ఆచి చికెన్ మసాలా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇతర ముఖ్య నేతలే టార్గెట్గా అమెరికా పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసింది. వారి కదలికలపై కొన్ని నెలల పాటు నిఘా ఉంచింది. ఖమేనీ రోజువారీ వ్యవహారాలను ట్రాక్ చేసి ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చింది. అగ్రరాజ్యం ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ ఖమేనీ అధికారిక నివాసంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా సీనియర్ నాయకుల కదలికలను సిఐఏ నెలల తరబడి ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొన్ని రోజులుగా స్పష్టమవుతున్నా ఆయనను సురక్షితంగా ఉంచడంలో అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలిదాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయాయి. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఆ సమయంలోనే ఖమేనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ మధ్య కమ్యూనికేషన్ ఎలా సాగుతుందో సిఐఏ తెలుసుకుంది. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారనే సమాచారాన్ని సేకరించింది. గత నెల 28న టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమవుతున్నట్లు సిఐఏ గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని సిఐఏ ఇజ్రాయెల్తో పంచుకుంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్పై విరుచుకుపడాలని నిర్ణయించాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి గత నెల 28న ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. వాటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలు ఉన్నాయి. ఉదయం 9:40 ఈ జెట్లు టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. అదే సమయంలో తోమహాక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో దాడులు చేశాయి. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులు వేసినట్లు సమాచారం.